ఇవాళ రసవత్తరంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిల్మ్ ఛాంబర్లో భాగంగా అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్, స్టూడియోస్ సెక్టార్స్ కలిపి మొత్తంగా సభ్యులు 3,355 మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా సమాచారం. ఈసారి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు సభ్యులు. ప్రధానంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్గా పోటీ చేస్తుండగా అగ్ర నిర్మాతలు, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్గా పోటీ చేస్తున్నారు. చిన్న సినిమా నిర్మాతలు మన ప్యానెల్ను సి కళ్యాణ్, చంద్రవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ను అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు బలపరుస్తున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయలు చిత్ర పరిశ్రమ సొమ్మును దోచుకుంటున్నాయని చిన్న నిర్మాతలు మన ప్యానెల్ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నికలు అని బడా నిర్మాతలు ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులు వాదిస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఛాంబర్ ఎన్నికలు జరగనుండగా ప్రస్తుత ఛాంబర్ కార్యవర్గ పదవీ కాలం జూలైలోనే ముగిసినా కూడా పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. ఇక ఇవాళ జరిగే ఎన్నికల్లో విజయం సాధించే నూతన కార్యవర్గం జూలై 2027 వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది అంతా ఉత్కంఠ నెలకొంది టాలీవుడ్లో. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం అంటే దీనిలో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి? లక్ష్మణ్, యథావిధిగానే ఎప్పట్లాగానే ఎవ్రీ 2 years కి జరిగేటువంటి ఫిలిం ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ప్రధానంగా ఎన్నికలు అయితే జరిగినాయని చెప్పాలి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ కొద్దిసేపటి క్రితమై ముగిసింది. ఉదయం మందకోడిగా అంటే చల్లటి వాతావరణం ఉండడంతో కొంత ఎన్నిక అంటే ఏదైతే ఓటింగ్ నమోదు చేసుకోవడానికి కూడా కొంత ఆసక్తి చూపినటువంటి పరిస్థితి లేదు. ఎప్పట్లాగానే మనం జనరల్ గా జరిగేటువంటి ఎలక్షన్స్ మాదిరిగానే ఈ ఎలక్షన్స్ కి కూడా పెద్దగా ఉదయం ఎవరు ఆసక్తి చూపకపోయినప్పటికీ కొంత 10 గంటల తర్వాత కొంత వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే మాత్రం కొంత బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3,000కు పైగా వాళ్ళ యొక్క సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉన్నప్పటికీ అంత పర్సంటేజ్ మాత్రం పోలింగ్ శాతం నమోదు కాలేదని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగ్ లో చిన్న చిన్న ఇష్యూస్ మినహాయించి పూర్తి స్థాయిలో సజావుగానే పోలింగ్ జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఫిలిం నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా 3 ప్యానెళ్లు ఈ పోటీలో పాల్గొన్నప్పటికీ 2 ప్యానెళ్ల మధ్యనే పోటీ ఉందని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే ప్రోగ్రెసివ్ ప్యానెల్ తో పాటు మన ప్యానెల్, ఈ 2 ప్యానెళ్ల మధ్యనే ఈ పోటీ నెలకొందని చెప్పాలి. అయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపు పూర్తి స్థాయిలో బడా నిర్మాతలు, బడాబాబులంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపు ఉంటే చిన్న చిన్న నిర్మాతలు, ఇతరత్ర వాళ్ళంతా కూడా ఈ మన ప్యానెల్ కి సపోర్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా ఫిలిం ఛాంబర్ సంబంధించినటువంటి బిల్డింగ్ విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కొంత ఇష్యూస్ నెలకొన్నటువంటి నేపథ్యంలో కేవలం సంపాదించుకోవడానికి కాకుండా ఇతర అంశాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మన ప్యానెల్ సంబంధించిన సభ్యులు ఆరోపణలు చేస్తుంటే, ఏదైతే యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా, యాక్టివ్ గా ఉన్నటువంటి సినీ ప్రముఖులంతా కూడా పూర్తి స్థాయిలో కేవలం ఏదైతే గిల్ట్ ని తీసుకొచ్చారో గిల్ట్ కి సంబంధించి మనం చూసినట్లయితే కేవలం ఏదైతే యాక్టివ్ రోల్ ని పోషించడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ అంటే ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఫిలిం ఇండస్ట్రీని అభివృద్ధి పథంలో వెళ్ళడం కోసమే, అంతేకాకుండా కొన్ని అత్యవసర ఇష్యూస్ ని, అత్యవసర విషయాలన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గిల్ట్ ను ఏర్పాటు చేసిన తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదని చెప్పేసి కూడా ఈ బడా
పరిశ్రమ ఏదైతే ప్రోగ్రెసివ్ ప్యానల్ వైపు ఉన్నటువంటి నేతలు ఇప్పుడు చెప్తున్నారు, అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు, వీళ్ళంతా కూడా ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ వైపు ఉన్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ రెండు ప్యానెళ్ల మధ్యనే పోటీ కనపడుతుంది. అయితే ప్రధానంగా భవిత ఈ సాధారణంగా మనం ఎన్నికల్లో రాజకీయ నాయకులు కావచ్చు, నార్మల్గా సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, పొలిటికల్గా ఎన్నికలు జరిగేటప్పుడు కొన్ని ప్రలోభాలు కొంత అభ్యర్థులు ఇస్తూ ఉంటారు. అదే రకంగా ఏమన్నా ఇప్పుడు ఈ రెండు ప్యానెళ్ల మధ్య ఓటు వేసే వాళ్ళకి ఏమన్నా ప్రలోభాలు ఏమన్నా చూపించే కారణం ఏమన్నా ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి ఈ ఎన్నికలు చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయంగా అంటే బయట జరిగేటువంటి పొలిటికల్ ఎలక్షన్స్ ఏవైతే జరుగుతాయో ప్రస్తుతం అదే పరిస్థితిని తలపించింది ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్ మాత్రం. అయితే ఒకవైపు నిజంగానే బయట జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ పోలింగ్ శాతం ఎలా నమోదవుతుందో ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పోలింగ్ శాతం కూడా అదే తీరుగా కొనసాగిందని మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి దిల్ రాజు ఏదైతే ఫిలిం చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బడా నాయకులంతా కూడా కావాలని చెప్పేసి కూడా చిన్నపాటి నిర్మాతలను, ఇతరత్ర నాయకులను, చిన్న చిన్న ప్రొడ్యూసర్ తో పాటు ఇతరత్ర వాళ్ళందరినీ కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు మన ప్యానెల్ సభ్యులు ఆరోపిస్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ వాళ్ళకు అనుగుణంగా వీళ్ళు ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ఏదైతే ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఏదైతే ఉందో అందులో దిల్ రాజ్ తో పాటు అల్లు అరవింద్ ఇలాంటి కొంతమంది బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఫిలిం ఇండస్ట్రీ బాగోగుల కోసమే పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా ఇతరత్ర కారణాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఇష్యూస్ సంబంధించి ఎక్కడ కూడా చోటు కల్పించము అన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి 3 ప్యానెల్స్ అంటే పోటీలో ఉన్నప్పటికీ 2 ప్యానెల్స్ మధ్యనే ఎక్కువగా పోటీ కనబడుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ తో పాటు మన ప్యానెల్, ఈ రెండింటి మధ్యనే పోటీ నెలకొంది. ఒక ఉత్కంఠ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. సాయంత్రం 4 గంటలకు ఏదైతే ఎలక్షన్ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే రిజల్ట్ సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందో సాయంత్రం వరకు కొంత ఎవరికి పట్టం కడతారు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే జూలైలో ఎన్నుకోవాల్సినటువంటి అంటే జరగాల్సిన ఎలక్షన్స్ ఇతరత్ర కారణాలకు సంబంధించి దాదాపు 6 నెలల పాటు పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ మాత్రం 2027 ఎలక్షన్స్ వరకు ఈ టీం కంటిన్యూ అవుతుందని చెప్పేసి మాత్రం మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే భవిత ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇవైతే ఈ ఎన్నికలు ఉన్నాయి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉన్నాయి? దానికి సంబంధించి మరికొద్ది రోజులు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అది కూడా తొందరలోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఫిలిం ఇండస్ట్రీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అయితే దిల్ రాజు ఏదైతే ఈ కార్పొరేషన్ చైర్మన్ అంటే మూవీ కార్పొరేషన్ చైర్మన్ ఏదైతే ఉందో అది కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా తొందరలోనే నిర్వహిస్తాము, అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వాటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి.